ఎగ్జిబిటర్ల నిర్ణయంతో థియేటర్లు మూతబడనున్నాయా? హరిహర వీరమల్లు, కన్నప్ప, కుబేరలకు బిగ్ షాక్ తప్పదా? ఈ సినిమాలు రిలీజ్ అవుతాయా, వాయిదా పడతాయా? తెలుసుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. అదేంటంటే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తున్నట్టు థియేటర్ ఓనర్లు ప్రకటించారు. అయితే రెంట్ థియేటర్లు నడిపించలేమని అండ్ పర్సంటేజ్ ఇస్తేనే నడిపిస్తామని తేల్చి చెప్పారు. దిల్ రాజు గారు అండ్ సురేష్ బాబు గారితో ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి దాదాపు ఒక 65 మంది ఎగ్జిబిటర్లు భేటీ అయి ఈ విషయాన్ని తెలిపారట. అయితే ఇప్పుడు ఎగ్జిబిటర్ల డిమాండ్లను నిర్మాతలు అంత ఈజీగా ఒప్పుకునే పరిస్థితులు అయితే అస్సలు కనిపించడం లేదు. ఎందుకంటే కొన్ని రోజుల పాటు ఈ రచ్చ కొనసాగేలా కనిపిస్తూనే ఉంది. ఇదే ఇప్పుడు జూన్లో రిలీజ్ కావాల్సినటువంటి సినిమాల పాలిట శాపంగా మారిందనడంలో కూడా ఎలాంటి డౌట్ లేదు. అయితే జూన్లో పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు కూడా అనౌన్స్ చేశారు. అవేంటంటే జూన్ 5న ఆల్రెడీ కమల్ హాసన్ గారు నటించినటువంటి థగ్ లైఫ్ మూవీ రాబోతుంది. దీన్ని భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అయితే ఇప్పటికే తెలుగులో కూడా ప్రమోషన్ స్టార్ట్ చేసేశారు. మరి థియేటర్లు ఓనర్లు గనక తమ సమస్యలు పరిష్కారం కాకపోతే థియేటర్లను మూసేయడం ఖాయం. అప్పుడు థగ్ లైఫ్ను వాయిదా వేసుకుంటారా, లేదంటే మరి ఇతర రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తారన్నది కూడా తెలియాలి. ఎందుకంటే అది తమిళ సినిమా కాబట్టి. ఇటు పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి హరిహర వీరమల్లు కూడా చాలా ఏళ్ల నుంచి కూడా ఎదురు చూపుతున్న తర్వాత వాయిదాలు పడి జూన్ 12న వస్తుంది. ఈ మూవీపై ఇప్పుడు భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఏళ్లుగా వాయిదా పడుతూ వస్తున్నటువంటి ఈ మూవీని ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్ 12న రిలీజ్ చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు థియేటర్లు బంద్ చేస్తే సినిమా పరిస్థితి ఏంటో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. వాయిదాలు పడి వచ్చింది కాబట్టి. ఒకవేళ థియేటర్లు మూసుంటే మాత్రం సినిమా డెఫినెట్గా వాయిదేసుకోవాలి. ఎందుకు అనంటే ఇక్కడ సినిమాకు అంటే హరిహర వీరమల్లు సినిమాకు తెలుగు రాష్ట్రాలే అతిపెద్ద మార్కెట్ కాబట్టి వాయిదా తప్పదు. ఇకపోతే శేఖర్ కమ్లా గారి డైరెక్షన్లో వస్తున్నటువంటి కుబేరా మూవీ కూడా జూన్ 20న వస్తుంది. ఇందులో నాగార్జున గారు, ధనుష్ గారు నటిస్తున్నారు. అండ్ దీనిపై నుంచి కూడా చాలా మంచి అంచనాలు ఉన్నాయి. కానీ ఎగ్జిబిటర్లు మూవీ రిలీజ్ డేట్ వరకు కూడా వాళ్ళు గనక ఇన్ కేస్ వాళ్ళ మనసు మార్చుకోకపోతే మాత్రం ఈ సినిమా కూడా వాయిదా వేయక తప్పదు. ఎందుకంటే ఈ సినిమా కూడా తెలుగులోనే ఎక్కువగా రీచ్ ఉంటుంది. శేఖర్ కమల్ గారు తెలుగు డైరెక్టర్ అండ్ నాగార్జున గారు ఉన్నారు. తమిళ్లో ధనుష్ గారికి ఎంతో కొంత వైబ్ ఉంటుంది, తెలుగులో తప్పితే. బట్ ఎంతో కొంత తెలుగు మార్కెట్ మాత్రం చాలా అవసరం. ఒకవేళ రిలీజ్ చేస్తే ఇతర రాష్ట్రాల్లోనే చేయాలి. ఇకపోతే అమీర్ ఖాన్ గారు నటించినటువంటి సితారే జమీన్ ఫర్ మూవీ కూడా జూన్ 20నే వస్తుందన్నమాట. అండ్ అది కూడా వాయిదా పడదని తప్పదని అంటున్నారు. ఎందుకంటే ఒకవేళ రిలీజ్ చేసుకుంటే అది బాలీవుడ్ సినిమా కాబట్టి బాలీవుడ్లోనే చేయొచ్చు, తెలుగులో అయితే కష్టం. ఇకపోతే మంచు విష్ణు గారు నటించేటువంటి అది కూడా డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి కన్నప్ప సినిమాను కూడా జూన్ 27న రిలీజ్ చేయబోతున్నారు. ఒకవేళ అప్పటి వరకు కూడా ఎగ్జిబిటర్ల డిమాండ్ పరిష్కారం కాకపోతే మాత్రం థియేటర్లు కూడా మూసుంటాయి. అలాంటప్పుడు కన్నప్ప కూడా కంపల్సరీ వాయిదా వేయక తప్పదు. కానీ ఇదంతా ఎగ్జిబిటర్ల చేతుల్లోనే ఉంటుంది. వాళ్ళు గనక గతంలో కూడా ఇలాంటి డిమాండ్లు చేశారట, కానీ ఈ స్థాయిలో తీర్మానాలు చేయలేదట. ఇప్పుడు మాత్రం తమ డిమాండ్లు కంపల్సరీ సాధించుకునేదాకా కూడా వెనకడుగు వేసేది లేదని తేల్చి చెప్తున్నారట. మరి పర్సంటేజ్ ఇవ్వడానికి నిర్మాతలు ఒప్పుకుంటారా అంటే డౌటే. ఎందుకంటే ఇప్పటికే బడ్జెట్ అండ్ యాక్టర్స్ రెమ్యునరేషన్స్ భారీగా ఉందని కూడా అవన్నీ కవర్ చేయడానికి చాలా కష్టమవుతుందని కూడా ప్రొడ్యూసర్ సైడ్ నుంచి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు థియేటర్ల ఓనర్లకు పర్సంటేజ్ ఇస్తే మాత్రం తమకు మిగిలేది ఏమీ లేదని కూడా ప్రొడ్యూసర్స్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు కూడా తేల్చి చెప్తున్నారు. కాబట్టి సమస్య చాలా బలంగానే మారుతుంది. అండ్ మే చివరిలో తప్ప వరకు కూడా ఈ చర్చలు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా సఫలమైతే ఓకే, లేదంటే మాత్రం జూన్లోని సినిమాలపై అన్నిటిపైన కూడా భారీ ఎఫెక్ట్ రావడం మాత్రం డెఫినెట్గా చాలా చాలా కష్టం. ఎందుకు అంటే ఈవెన్ మనకు తీసినటువంటి సినిమాలు అన్నీ కూడా కంపల్సరీ పెద్ద పెద్ద బడ్జెట్ సినిమాలు అండ్ భారీ పాన్ ఇండియన్ సినిమాలే కాబట్టి ఇవన్నీ చాలా ఇబ్బందే పడుతుంది. ఒకవేళ హరిహర వీరమల్లు చాలా డేట్స్ తర్వాత పోస్ట్పోన్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు డేట్స్ ఇచ్చి సినిమా అనౌన్స్ చేశారు. ఇంకా అటుపోతే విష్ణు గారిది కూడా సేమ్ అంతే. కన్నప్ప కూడా అందులో మేజర్గా ప్రభాస్ గారు యాక్ట్ చేస్తున్నారు. మెయిన్గా ప్రభాస్ గారు, విష్ణు గారు కాబట్టి అండ్ అక్షయ్ కుమార్ గారు. సో ఆల్ ఇండియా లెవెల్లో మొత్తం అంటే పాన్ ఇండియా లెవెల్లో చాలా మంచి మార్కెట్ ఉంటుంది. సో కాబట్టి తెలుగులో ఎక్కువ మేజర్ కాబట్టి తెలుగులో ప్రాబ్లం అవుతుంది. అండ్ కుబేరా కూడా సేమ్ సిచ్యువేషన్. ఇక దాని తర్వాత బాలీవుడ్ అమీర్ ఖాన్ గారిది పెద్ద ఎంతో కొంత ఎఫెక్ట్ చూపించకపోయినా థగ్ లైఫ్ మీద కొంచెం ఎంతో కొంత చూపిస్తుంది. ఎందుకంటే తెలుగు ఆడియన్స్ డెఫినెట్గా కమల్ హాసన్ గారు, సింబు గారు, అది కూడా మణిరత్నం గారు అంటే డెఫినెట్గా చూస్తారు. కాబట్టి వీళ్ళందరూ సినిమాలో డెఫినెట్గా ఎంతో కొంత వైబ్ ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో. కాబట్టి
ఈ సినిమా మీద కూడా ఎంతో కొంత ఎఫెక్ట్ అయితే లేకపోలేదు. సో మరి ఇదంతా కూడా ఇన్ కేస్ ఒకవేళ పర్సంటేజ్ విధానం ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో కూడా ఇలానే అవుతుంది. అంటే వీళ్ళ వాదన ఏంటంటే సొంత థియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పర్సంటేజ్ ఇవ్వట్లేదు రెంట్ల పరంగానే అంటున్నారు. బట్ ఇక్కడ మల్టీప్లెక్స్ ఏవైతే ఉన్నాయో అవి పర్సంటేజ్ పరంగా. సో వాళ్ళకి ఇచ్చినట్టే మాకు కూడా పర్సంటేజ్ సిస్టమ్ ఇవ్వాలి, ఇస్తే మేము బ్రతుకుతూ ఉంటారు. బట్ వీళ్ళకు ఇస్తే ఏంటంటే ప్రొడ్యూసర్ల క్లాస్ అవుతుందని ఇప్పుడు ఇరు సైడ్ నుంచి అంటే రెండు వర్గాల సైడ్ నుంచి కూడా ప్రాబ్లం ఉంది. వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళకి ప్రాబ్లం ఉంది, వీళ్ళ సైడ్ నుంచి వీళ్ళకి ప్రాబ్లం ఉంది. పెద్ద సినిమాలు వస్తే కొంచెం బాగా ఆడితే ఓకే, బట్ దాని తర్వాత ఆడకపోతే అది కూడా కష్టమే. కాబట్టి మరి ఈ సమస్యల్ని ఎలా పరిష్కరిస్తారో తెలియదు. కానీ ఇన్ కేస్ ఒకవేళ ఇది ఇలానే కంటిన్యూ అయితే ఈ సినిమాలన్నింటి మీద కూడా డెఫినెట్గా ఎంతో కొంత లాస్ అయ్యే ఛాన్సెస్ అయితే లేదు. ఎందుకు అంటే ఈ సినిమాలు ఆల్రెడీ రిలీజ్ డేట్లు పోస్ట్పోన్ చేసుకొని అనౌన్స్ చేసుకొని ఉన్నారు. మరి ఇవి కూడా పోస్ట్పోన్ అయితే ఇంకా దాని తర్వాత మళ్ళీ వచ్చే సినిమాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వీక్కి డెఫినెట్గా ఒక 2-3 సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా పెండింగ్ పడుతూ ఉంటే ఇంకా చిన్న సినిమాలు ఇంకా రావాల్సిన సినిమాలు అన్నీ కూడా వాయిదా వేసుకుంటూ పోతూనే ఉండాలి. సో చూడాలి మరి వీటన్నిటి మీద ఒక క్లారిటీ రావాలంటే ఎగ్జిబిటర్ సైడ్ నుంచి వెళ్ళే రావాలి. వాళ్ళు కనుక ఏదైనా నిర్ణయం తీసుకుంటే తప్పితే ఈ సినిమాలు లేవు నిజంగానే జూన్ 1 నుంచి వెళ్ళి కనుక మూసేస్తామంటే ఇప్పటికే ఓటీటీస్ వచ్చినాయి. దానివల్ల చాలా వరకు థియేటర్లకు వెళ్ళే సంఖ్య చాలా తగ్గిపోయింది. దాని తర్వాత పైరసీ వల్ల ఎంతో కొంత తగ్గిపోయింది. సో ఈ ఓటీటీ పైరసీ వల్ల థియేటర్లకు రావట్లేరు. అండ్ అదే విధంగా ఇప్పుడు థియేటర్లో ఏకంగా మధ్యలో కోవిడ్ వల్ల చాలా లాస్ అయింది. ఇప్పుడు ఒకవేళ సేమ్ మళ్ళీ ఇదే రిపీట్ అయ్యి థియేటర్లు మూసేస్తే మళ్ళీ ఆడియన్స్ థియేటర్కి రావడానికి చాలా టైం పడుతుంది. అంటే ఆల్రెడీ కొంతమంది డౌట్ ఉంటుంది, ఆల్రెడీ మూసేశారు కదా, తెరిసారా లేదా, తెరిస్తే ఎలాంటి సినిమాలు ఉన్నాయి, సో ఇవన్నీ డౌట్స్ ఉంటాయి. కాబట్టి ఒక్కసారి మూసేస్తే మళ్ళీ ఆడియన్స్ని థియేటర్స్కి రప్పించడం చాలా టైం పడుతుంది ఆ ప్రాసెస్. సో మరి ఆ ప్రాసెస్ పడుతుందా లేదు అని అంటే అది అలాంటిది ఏవి రాకుండా ముందుగానే సో ఏదైనా మాట్లాడుకొని సెటిల్ చేసుకొని థియేటర్స్ ఓపెన్ ఉంచి ఈ సినిమాలు రిలీజ్ అవుతాయో తెలియదు. కానీ బట్ ఈ సినిమాలు మాత్రం డెఫినెట్గా ఎంతో కొంత లాస్ అయితే ఉంటుంది. ఒకవేళ ఎగ్జిబిటర్లు కనుక వాళ్ళ థియేటర్స్ మూస్తున్నామనే నిర్ణయాన్ని ఇలానే కంటిన్యూ చేస్తే సో చూడాలి. మరి దీని మీద ఇంకా ఎలాంటి క్లారిటీ అయితే లేదు. సో దీన్ని ఎలా సెటిల్ చేసుకుంటారనేది మరికొద్ది రోజులు అయితే తెలియాల్సి ఉంది.